ప్రైజ్ ద లార్డ్. అద్వితీయుడు అధిక బల సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభులవారి పరిశుద్ధ నామములో మీరు అన్ని విషయములలో ఫలాభివృద్ధి పొందుదురు గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట హోషేయ ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్య భాగం. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. యేసయ్య పాద సన్నిధిలో నిలిచి దివారాత్రము కన్నీరు విడుచుచు ఆయన కొరకు సహనముతో కనిపెట్టుకొని ఆయన యొద్ద నుండి ప్రతిఫలం పొందవలెనని నిర్దోషి అయి ఆయన పాదముల చెంత నిలిచి ఉన్నవారలారా, మన యేసయ్య మన యొద్దకు వచ్చే దేవుడే ఉన్నాడు. నిజమే, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె మన యొద్దకు వచ్చును. వర్షము లేక నేల చీలి ఉండెను. సేద్యము చేయువారు సిగ్గుతో తలలు కప్పుకొని ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది కదా. అవును ప్రియులారా, వర్షము లేని కారణాన నేల ఎండిపోయెను, చీలిపోయెను, విత్తనం ఫలించకపోయెను, ఫలము రాకపోయెను. నిజమే, అనేక మంది జీవితములలో, కుటుంబములలో, సంఘములలో, సమాజములో చీలికలు కనబడుచున్నవి. సంబంధాలు కోల్పోతున్నారు. ప్రేమానురాగాలు కరువయ్యాయి. అసమాధానం, అశాంతి ఏలుచున్నది. విడిపోయిన జీవితాలుగా మారిపోతున్నారు. సంతోషం, సమాధానం, ఆనందం, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఐక్యత లేక సిగ్గుతో తలదించుకొని ఉన్నారు. ఫలభరితమైన అనుభవాలు లేని వారై వాడిపోయి ఎండిపోయిన స్థితిలో నిలిచి ఉన్నారు. నిరాశ వలయాలలో కనబడుచున్నారు. ధూళి బూర్ది అయి పారునట్లు, మంటి బెడ్డలు ఒకదానితో ఒకటి అంటుకొనున్నట్లుగా ఆకాశపు కలశములోని వర్షమును కురిపించువాడు ఆయనే. వర్షము వలె వచ్చువాడు ఆయనే. నీకును నీ కుటుంబమునకును కలిగిన సమస్తమునకు క్షేమము కలుగునట్లుగా, సమాధానము కలుగునట్లుగా, ఐక్యత కలిగిన వారిగా చేయునట్లుగా, ఫలములు ఆత్మ ఫలము ఫలించున్నట్లుగా ఆయన వర్షముగా వచ్చి నీ జీవితములో, సంఘములో, సమాజములో చేయును. నీ ఆశలు చిగురించున్నట్లుగా నీకు నిరీక్షణ కలుగు చేయును. దీవెనకరమైన వర్షములు కురియును. వర్షము వలె ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను దీవించును. దీవెనల చేత తృప్తి పొందునట్లుగా చెయ్యును. పట్టజాలంత విస్తారమైన దీవెనలు, మెండుగా దీవెనలు నీకును నీకు కలిగిన సమస్తమునకు దయచేయును. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలిసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. అవును ప్రియులారా, ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు, తన స్వరక్తముతో సంపాదించుకొనిన ఆయన ప్రజలు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అలసి ఉండగా, రకరకాల పరిస్థితుల వలన బలహీనపరచబడి ఉండగా, వర్షము వలె ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను బలపరచునుగాక, బలవంతులుగా చేయునుగాక, ప్రతి బలహీనతను తొలగించి నిన్ను ఉజ్జీవపరచునుగాక. అంతేగాక మంచి వర్షము వలె నీ యొద్దకు వచ్చి నీకు విజయమును దయచేయునుగాక. ఏ పరిస్థితులలో ఓడిపోయి గెలుపు లేక అపజయాలతో నిండుకొని ఉన్నావో, ఇక నీకు విజయము కలుగునట్లుగా, అత్యధికమైన విజయం, గొప్ప విజయము కలిగి విజయోత్సవములతో ఊరేగించబడినట్లుగా నా దేవుడు చేయునుగాక. ఆయన రాకడ కొరకు మనందరినీ కూడా సిద్ధపరచును గాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. వర్షము వలె మీరు మా యొద్దకు దిగువచ్చే దేవుడిగా ప్రత్యక్షమైనందుకే మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మీ ప్రజల మీద దీవెనకరమైన వర్షములు కురియునట్లుగా దీవెనలతో ప్రతి హృదయమును తృప్తిపరచమని ప్రార్థన చేయుచు ఉన్నాం. శాపము, దరిద్రత, కొరత, లేమి, కొదువ లేకుండా సమస్తము దీవెనకరముగా మార్చబడినట్లుగా కృప దయచేయండి. అలసిపోయిన మీ ప్రజల మీద వర్షము వలె మీరు దిగువచ్చి ప్రతి ఒక్కరిని బలపరచండి, బలహీనతలు తొలగించండి, ఉజ్జీవపరిచి నూతనపరచమని ప్రార్థించుచు ఉన్నాం. అలాగే జయము లేక అపజయాల మధ్యలో ఉన్న వారి జీవితాల్లో మీరే వర్షం వలె దిగువచ్చి జయమును కలుగు చేసి మీ నామాన్ని ఘనపరచుకొని మహిమ పొందమని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీ యొద్దకును మీ కుటుంబం యొద్దకును వర్షము వలె ఆయన దిగువచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ.